अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। शिव का कर लो ध्यान, आ रहा पावन पुण्य सवेरा। तुम हो कौन, कहाँ से आए, अपने आप को जानो। राजयोग के द्वारा अपना परम पिता पहचानो। इसी राजपथ पर चलकर तुम पालो अपना बसेरा। तुम हो आत्मा तन से न्यारे, परमात्मा को प्यारे। दिव्य गुणों को धारण करके योगी बनो दुलारे। ज्योति बिंदु ही तोड़ेगा ये माया मोह का घेरा। अंतर मन में ज्योति जगा लो, होगा दूर अंधेरा। ओम शांति, ओम शांति, ओम शांति। 15 मई 2021 बाबा के साकार मधुर महावाक्य। मीठे बच्चे तुम यहाँ आए हो सेल्फ रियलाइजेशन करने। मीठे बच्चे तुम यहाँ आए हो सेल्फ रियलाइज करने। तुम अपने को आत्मा समझ परमात्मा बाप से सुनो, देही अभिमानी रहने का अभ्यास करो। मीठे बच्चे तुम यहाँ आए हो सेल्फ रियलाइज करने। तुम अपने को आत्मा समझ परमात्मा बाप से सुनो, देही అభిమాని रहने का అభ్యాస్ करो। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు మీరు ఇక్కడికి వచ్చారు సెల్ఫ్ రియలైజ్ చేసుకోవడానికి, అంటే స్వయాన్ని తెలుసుకోవడానికి. మీరు స్వయాన్ని ఆత్మగా అనుకొని పరమాత్మ తండ్రితోనే వినండి, ఆత్మ అభిమానులుగా తయారుకండి. ఆత్మ అభిమానులుగా తయారుకండి. ఈరోజు ప్రశ్న, कई बार बच्चों से कोई पूछते हैं कि तुमने आत्मा का साक्षात्कार किया है, तो तुम उन्हें कौन सा उत्तर दो? చాలా సార్లు పిల్లలతో చాలా మంది అడుగుతూ ఉంటారు, మీరు ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నారా అని. మరి వారికి మీరు ఏం ఆన్సర్ ఇవ్వాలి? उत्तर बोलो, हाँ हमने आत्मा का साक्षात्कार किया है। आत्मा ज्योतिर्बिंदु है, आत्मा में ही अच्छे व बुरे संस्कार होते हैं।
బాబా ఏమంటున్నారు చెప్పండి. చాలా మంది అడుగుతారు కదా, మీకు ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడైనా అయ్యిందా, ఎప్పుడైనా చేసుకున్నారా అంటే అయ్యింది. మేము ఆత్మ జ్యోతిర్బిందు స్వరూపాలము. ఆత్మలోనే మంచి లేదా చెడు యొక్క సంస్కారాలు ఉంటాయి. आत्मा की सारी नॉलेज अभी हमें मिली है। जब तक आत्मा का साक्षात्कार नहीं था तब तक देह अभिमानी थे। अभी हमें परमात्मा द्वारा गॉड रियलाइजेशन और सेल्फ रियलाइजेशन हुआ है। చెప్పాలన్నమాట ఆత్మ సాక్షాత్కారం అయిందని అడిగితే అయింది, ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నాము. ఆత్మ జ్యోతిర్బిందువు, ఆత్మలోనే మంచి లేదా చెడు సంస్కారాలు ఉంటాయి. ఆత్మ యొక్క మొత్తం జ్ఞానము ఇప్పుడు మాకు లభిస్తుంది. ఎంతవరకు ఆత్మ సాక్షాత్కారం చేసుకోలేదో అంతవరకు మేము దేహ అభిమానంలో ఉన్నాము. ఇప్పుడు మాకు పరమాత్మ ద్వారా గాడ్ రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్ కలిగింది. गीत ना वह हमसे जुदा होंगे ना उल्फत दिल से निकलेगी। परमात्मा हमसे कभी भी जुदा नहीं होंगे, अगर जुदा होंगे तो उल्फत निकलेगी। तो परमात्मा से हम दूर जा ही नहीं सकते, तो उल्फत क्यों निकलेगी? उल्फत అంటే నిట్టూర్పు అన్నమాట. ఎవరైనా దూరం అయిపోయారనుకోండి, మనకి దగ్గర సంబంధికులు, చాలా ప్రియమైన వాళ్ళు మనకి చాలా దూరంగా వెళ్ళిపోయారనుకోండి, అప్పుడేంటి ఒక రకంగా నిట్టూర్పు అనేది వస్తూ ఉంటుంది. అయ్యో వాళ్ళు మన నుంచి దూరం అయిపోయారు, మనకి దగ్గరగా లేరు కదా, బాధ అన్నమాట, బాధ కలుగుతుంది. కానీ శివబాబా ఎప్పుడు మనకి దూరం అవుతారా? బాబా ఎప్పుడు మనకి దూరం అవ్వరు అనమాట. కాబట్టి మనకి ఎప్పుడు కూడా అలాంటి నిట్టూర్పులు అంటే బాబా లేదు కదా, బాబా దూరంగా ఉన్నాము అనేది మనకి రానే రాదు అంటున్నారు బాబా. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने यह गीत सुना। रूहानी बच्चे कहते हैं शरीर द्वारा ऐसे कोई कभी नहीं कहेंगे कि हम मर मिटेंगे साधु संतों के ऊपर। बच्चे जानते हैं हमको उनके साथ जाना है, यह शरीर छोड़ देना है, इसलिए कहते हैं यह शरीर छोड़ करके हम चले जाएंगे बाबा के साथ। మరి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లల పాట విన్నారు కదా, నా హంసే జుదా హోంగే నా ఉల్ఫత్ దిల్ సే నిక్లేగి. అయితే ఈ పాటలో సత్యమైనటువంటి పిల్లలు, ఆత్మిక పిల్లలు ఏం చెప్తారు? శరీరాల ద్వారా చెప్తున్నారనమాట. అయితే ఎప్పుడు ఎవరు కూడా ఏ దేహదారుల మీద అంటే మేము సాధు సంతుల పైన మేము బలిహారం అయిపోతాము, వాళ్ళ గురించి మా శరీరాలను త్యాగం చేస్తాము అలాగా ఎక్కడ ఎవరు అనరు. కానీ పిల్లలకు తెలిసి ఏంటి, మనము ఎవరితో పాటు వెళ్తున్నాము? బాబాతో పాటు. మరి ఈ శరీరాలు ఇక్కడ విడిచిపెట్టే వెళ్ళాలి. కాబట్టి ఏం చెప్తాము? మేము ఈ శరీరాలు విడిచిపెట్టి మా ఇంటికి అంటే పరమాత్మ తండ్రితో పాటు మేము వెళ్ళిపోతాము అని చెప్పేసి చెప్తారు. పాప్ ఆయే హీ హే సాత్ లే జానే యహ్ బహుత్ సమజ్ కీ బాత్ హై. బాబా వచ్చింది ఎందుకు? మనందరినీ తోడుగా ఉండి తీసుకెళ్ళడానికి. మరి ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. బచ్చే బులాతే హే హమ్ పతితో కో ఆకర్ పావన్ బనాओ, ఫిర్ క్యా కరు? బాబా అంటున్నారు, పిల్లలు ఏం చేస్తారంట, శివబాబాని పిలుస్తూ ఉంటారు, బాబా మమ్మల్ని పద్ధతుల్ని వచ్చి పావనంగా తయారు చేయండి బాబా అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. మరి పిలుస్తారు కాబట్టి బాబా అంటున్నారు, మరి నేనేం చేయాలి? మీరు పిలిచారు కదా, పిలిచారు కాబట్టి రావాల్సి వస్తుంది అనమాట. బాప్ ఆయే హీ హే సాత్ లే జానే, బాబా వచ్చిందే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. ఎందుకంటే పిలుస్తారు, మీరు మా పద్ధతులను పావనంగా చేయండి అని. యహా తో నహీ చోడ్ జాయేంగే, అర్థాంతరంగా మిమ్మల్ని ఇక్కడికిక్కడే వదిలేసైతే బాబా వెళ్ళిపోరు కదా. సారీ దునియా పతిత్ హే, ఇస్ పతిత్ దునియా సే పావన్ దునియా మే లే జానే కే లియే బాబా ఆయే. మొత్తం ఇప్పుడు ప్రపంచం అంతా ఎలా ఉంది? పతితంగా ఉంది. మరి పతిత ప్రపంచం నుంచి పావన ప్రపంచంలోకి తీసుకెళ్ళడానికి బాబా వచ్చారు. हम आत्मा को साथ ले जाएंगे, यह सारी दुनिया विकारी है, ये भी तुम जानते हो. ఆత్మలందరినీ తోడుగా తీసుకెళ్తారు. ఎందుకు? ప్రపంచం అంతా ఇప్పుడు వికారి ఉంది, అది కూడా మీకు తెలుసు అంటున్నారు. బాబా వచ్చారు మనం తోడుగా తీసుకెళ్ళడానికి.
तुम किसी को भिखारी पतित कहेंगे तो भी बिगड़ पड़ेगी। मनुष्यों को समझाना बड़ा युक्ति से है। महिमा करनी है एक बात की। अभी तुम बच्चों को नॉलेज मिली है, बड़ी समझ से बात करनी है। कहाँ देखते हो, प्रश्न उत्तर करते हैं तो बोलो हम अभी कच्चे हैं, बड़ी बहन आकर रेस्पॉन्ड दे। युक्ति से मुक्ति बाबा कहता। अगर आपको आंसर का पता नहीं है, कुछ बोल नहीं सकते, उल्टा पुल्टा प्रश्न पूछते, तो धैर्यता से शांति से कहना कि हम अभी कच्चे हैं, बड़ी बहन आकर के समझाएंगे। మరి ప్రపంచమంతా వికారి ఉంది, అలాగే మీరు ఎవరికైనా మీరు వికారులు పతితులు అన్నారనుకోండి, వాళ్ళకి ఎంత కోపం వస్తుంది. మనుషులకి అర్థం చేయించడము చాలా ఉపాయంగా అర్థం చేయించాలి అంటున్నారు. మహిమ చేయాలి ఒక శివబాబాది. ఇప్పుడు పిల్లలకి జ్ఞానం దొరికిందంటే చాలా తెలివిగా మాట్లాడాలి అంటున్నారు బాబా. అంటే ఎవరైనా ప్రశ్నోత్తరాలు అడుగుతున్నారు, క్వశ్చన్ ఆన్సర్స్ అడుగుతున్నారు, అప్పుడు ఏం చెప్పాలి మీరు? మేము ఇంకా ఇప్పుడిప్పుడేనండి పచ్చిపచ్చిగా ఉన్నాము, పెద్ద కైలు వచ్చి మీకు రెస్పాన్స్ ఇస్తారు అని చెప్పండి. तुम कहते हो शिव बाबा समझाते थे भगवान वाच मनुष्य सब पति। ఇంకేం చెప్తారు మీరు? శివబాబా అర్థం చేయిస్తున్నారు, భగవాన్ వాచ్ ఏంటి? మనుషులందరూ పతితులుగా ఉన్నారు. पतित को भगवान नहीं कह सकते। पतित तो भगवान हो नहीं सकता। पतित पावन को बुलाते हैं क्योंकि पतित है। देहधारियों को भगवान नहीं कह सकते। भगवान निराकार शिव को कहा जाता है। शिव के मंदिर भी बहुत है। దేహదారి పతితాత్మని భగవంతుడు అని చెప్పలేరు, పతిత పావన అని పిలుస్తారు. ఎందుకంటే ప్రస్తుతం పతితులుగా అందరూ ఉన్నారు కాబట్టి. మరి దేహధారులని భగవంతుడు అని చెప్పలేరు, భగవంతుడు నిరాకార శివుడినే చెప్తారు. శివుడి మందిరాలు కూడా చాలా ఉన్నాయి. पहले जब एक बात को समझ लेते तब ठहर सकेंगे. మొట్టమొదటి ఒక్క విషయం అర్థం చేసుకుంటే అప్పుడు ఆగగలరు అంటున్నారు బాబా, నిలవగలుగుతారు. पहले बताओ कि शिव भगवान वाच शिव बाबा कहते हैं कि మామేకం యాద్ కरो. అంటే ఒకే ఒక్క విషయం పైన ఫస్ట్ వాళ్ళని స్థిరంగా నిల్చోబెట్టాలి. ఏంటి? మొట్టమొదట శివ భగవాన్ వాచ, శివబాబా చెప్తున్నారు నన్ను ఒక్కరిని జ్ఞాపకం చెయ్యండి. उनको अपना शरीर है नहीं, ब्रह्मा विष्णु शंकर को भी अपना सूक्ष्म शरीर है। देखने में आता है, यह तो देखने में नहीं आता है. అయితే పరమాత్మ నిరాకారుడు ఎవరైతే ఉన్నారో ఆయనకంటూ తనకి శరీరమే లేదు, సూక్ష్మంగా ఉంటారు కదా. బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా సూక్ష్మ శరీరాలు ఉంటాయి, కానీ శివబాబాకైతే నా సూక్ష్మ శరీరం లేదు, నా స్థూల శరీరం కూడా లేదు. చూడడానికి కూడా బాబా కనిపించారు, కానీ బ్రహ్మ విష్ణు శంకర్లతో కనిపిస్తారు. या तो देखने भी नहीं आता, उनको कहा ही जाता है परमपिता परमात्मा. तुम ही कहेंगे हम आत्मा एक शरीर छोड़ दूसरा लेता हूँ. तुमने अपनी आत्मा का साक्षात्कार किया है. ఇక్కడ ఏం చెప్తాం మనము? పరమపిత పరమాత్మ ఆత్మకు శరీరం విడిచిపెట్టి ఇంకొకటి తీసుకుంటుంది అంటే ఆత్మకి దాని సాక్షాత్కారం కలుగుతుంది. भक्ति मार्ग में साक्षात्कार के लिए 9 भक्ति करते हैं, परंतु भक्ति करने वालों ने कब साक्षात्कार नहीं किया है. భక్తి మార్గంలో 9 రకాల 9 భక్తి అంటారు. అంటే పరాకాష్ఠం లాస్ట్ ఇంకా అత్తిలోకి వెళ్ళిపోతే అప్పుడు ఇంకా సాక్షాత్కారం జరిగి తీరాల్సింది. 9 భక్తి కంప్లీట్ అయిపోయినా సాక్షాత్కారం కాకపోతే ఇంకా లాస్ట్ ఫైనల్ స్టేజ్ ప్రాణత్యాగం. ప్రాణం అర్పించేస్తే అప్పుడు సాక్షాత్కారం కలుగుతుందని నమ్మకం ఉంటుంది. అయితే చాలా మంది భక్తి చేసే వాళ్ళకి సాక్షాత్కారాలు కలగవు. वह क्या चीज है यह बिल्कुल नहीं जानते, सिर्फ कहते वह निराकार है, बातचीत तो आत्मा करती है. మరి బాబా అంటున్నారు భక్తి చేసే వాళ్ళకి ఎప్పుడు సాక్షాత్కారాలు కలవు అందరికీ. అసలు సాక్షాత్కారం అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, పరమాత్మ సాక్షాత్కారం గురించి కూడా ఎవరికి తెలియదు. కేవలం అంటారు ఆయన నిరాకారుడు, మరి మాట్లాడేదైతే ఆత్మనే మాట్లాడుతుంది కదా. संस्कार भी आत्मा में रहते हैं, आत्मा निकल जाती है तो ना आत्मा ना शरीर बात कर सकते. సంస్కారాలన్నీ ఆత్మలోనే ఉంటాయి. ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి శరీరం వదిలేసి,
అప్పుడేమవుతుంది, ఇంకా ఆత్మ మాట్లాడలేదు, శరీరం కూడా మాట్లాడలేదు. ఆత్మ బిగర్ శరీर कुछ कर ना सका, అంటే ఆత్మ లేకపోతే శరీరం మాట్లాడలేదు. पहले तो आत्मा को पहचानना है और बाप द्वारा ही बाप को पहचान सकेंगे. మొట్టమొదట ఆత్మ తండ్రిని గుర్తించాలి, అది కూడా తండ్రి ద్వారానే తండ్రిని గుర్తిస్తారు. आत्मा को परम पिता परमात्मा का साक्षात्कार कैसे हो सकता है, जबकि अपने कोई नहीं जाने देख सकती. पल कहते हैं चमकता है अजब सितारा, परंतु यह किसी को पता नहीं है कि आत्मा में 84 जन्मों का पाठ नोंदा हुआ है. అయితే బాబా అంటారు, ఇప్పుడు నా గురించి నాకే తెలియదు, నా ఆత్మ గురించి నాకు తెలియదు, ఆత్మని నేను చూసుకోలేదు, ఇక పరమాత్ముని ఏం తెలుసుకుంటారు అంటున్నారు బాబా. ఎందుకంటే ఆయన చూడలేం కదా, అర్థం చేసుకోగలం అంతే కానీ చూడలేము. చెప్తారు ఒకటి మధ్యలో మెరుస్తూ ఉంటుంది నక్షత్రము అని, కానీ ఎవరికి తెలియదు ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంది అని. మనుష్య బిల్కుల్ దేహ అభిమాని रहते हैं. अब बाप कहते हैं దేహి అభిమాని బను. ఇప్పుడు మనుషులందరూ ఎలా ఉన్నారు, దేహాభిమానంలో ఉన్నారు. బాబా ఏం చెప్తున్నారు మనకి, పిల్లలు ఆత్మాభిమానులుగా తయారుకండి. अपने को आत्मा समझ फिर मेरे द्वारा सुनो. सुनने वाली आत्मा है, आत्मा को सुनाने वाला परमात्मा चाहिए. మరి స్వయం ఆత్మ అనుకొని నా ద్వారా వినండి అంటున్నారు, పరమాత్మ ద్వారా వినండి. వినేది ఆత్మ కదా, ఆత్మకు వినిపించేది ఎవరు, వినేది ఆత్మ. सुनने वाली आत्मा, सुनाने वाला कौन है, परमात्मा. परमात्मा द्वारा सुनो तो मनुष्य को समझाने वाला मनुष्य ही होगा. यह आत्मा का ज्ञान तो है कि इसमें कहा जाता है पहले आत्मा को जानो. మనుషుల జ్ఞానం వినిపించేది మనుషులు, అలాగే ఈ ఆత్మల జ్ఞానం, ఆత్మ జ్ఞానము ఎవరికి, ఆత్మలకి లేదు కదా, పరమాత్మకు తప్ప. అందుకని బాబా వచ్చి మనకి అర్థం చేస్తారు. అందుకే బాబా అంటున్నారు, ఫస్ట్ ఆత్మ జ్ఞానం ఎవరికి లేదు కాబట్టి మొట్టమొదటి మీరు నేను ఒక ఆత్మను అని ఫస్ట్ అనుకో. सेल्फ रियलाइज करो, आत्मा खुद ही कहती है. आत्मा को हम रियलाइज कैसे करें, यह थोड़ी किसी को पता है. हमारी आत्मा में कैसे सारा पाठ भरा हुआ है. మరి బాబా అంటే మీ సెల్ఫ్ ని రియలైజ్ చేసుకోండి, నేను ఎవరిని అనేది రియలైజ్ చేసుకోండి. ఆత్మ కూడా చెప్తుంది నన్ను నేను ఎలా రియలైజ్ చేసుకోవాలి అని. ఎందుకంటే తెలీదు నా ఆత్మలో ఎలాంటి పాత్ర నిండి ఉంది అని చెప్పేసి. साधु सन्यासी आदि कोई बता नहीं सके, बाप को ही आकर बच्चों को सेल्फ रियलाइज कराना पड़ता है. बाप कहते हैं अपने को आत्मा समझ, मुझे निराकार परमपिता परमात्मा से सुनो. ఏ సాధు సంతులు ఎవరు కూడా మీకు చెప్పని విషయాలు బాబు వచ్చి పిల్లలకి సెల్ఫ్ రియలైజ్ చేయిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను నిరాకార పరమాత్మ, परमपिता परमात्मा नन्नु गुर्तु चेयंడి, नातोने विनंడి. आत्मा और परमात्मा जब मिले तब यह बातें होना. दुनिया को पता ही नहीं है कि परमपिता परमात्मा कब आएंगे. మరి ఎప్పుడు వచ్చి ఆత్మలతో పరమాత్మ మాట్లాడతారంటే ఆత్మలు పరమాత్మ ఎప్పుడైతే కలుసుకుంటారు. అసలు ప్రపంచం వాళ్ళకి తెలియదు परमपिता परमात्मा ఎప్పుడు వస్తారు. कैसे आकर समझाएंगे, कब आएंगे परमात्मा, कैसे आकर समझाएंगे, किसके द्वारा समझाएंगे, कुछ भी समझते नहीं है. ఎలా ఉంటారు, ఏం చేస్తారు, ఎప్పుడు వస్తారు, ఎలా వచ్చి అర్థం చేయిస్తారు, ఏది కూడా ప్రపంచం వాళ్ళకి తెలియదు. ना जानने के कारण मतभेद में आ जाते हैं, उन सबका मदार है शास्त्रों पर. తెలుసుకోరు కాబట్టి ఏమవుతాయి, మతభేదాల్లోకి వచ్చేస్తారు. వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది, ఎవరికి ఏది నచ్చితే ఆ రకంగా పాటిస్తూ ఉంటారు. అయితే వీటన్నిటికీ ఆధారం ఏంటి, శాస్త్రాలు అంటారు. శాస్త్రాలు ఏదైతే చెప్తారో దాని ప్రకారంగా నడుచుకుంటూ ఉంటారు. बाप कहते हैं उसने उनसे ना तो मुझे रियलाइज कर सकेंगे शास्त्रों से, ना अपने को रियलाइज कर सकेंगे. तो कह देते आत्मा सो परमात्मा,
ऐसे कहने से क्या होता? మరి బాబా ఏమంటున్నారు, ఇప్పుడు మీరు శాస్త్రాలని ఆధారంగా చేసుకుంటే మిమ్మల్ని మీరు రియలైజ్ చేసుకోలేరు, పరమాత్మను కూడా రియలైజ్ చేసుకోలేరు. అయితే ఏం చెప్తారు, ఆత్మనే పరమాత్మ అని చెప్పేస్తారు. అందరము ఆత్మలము, పరమాత్మ అంశాలము, మనందరిలో పరమాత్మ ఉన్నాడు అలా చెప్తూ ఉంటారు. హమ్కో పతిత్ సే పావన్ కౌన్ బనాయేంగే, మరి ఇలా అంటే పతితుల్ని పావనంగా చేసేది ఎవరు మరి మనకి? త్రికాలదర్శి कौन बनाएंगे, త్రికాలదర్శులుగా ఎవరు తయారు చేస్తారు? आत्मा भी, कोई भी आत्मा और परमात्मा का ज्ञान तुम दे नहीं सकते, इसलिए तुम कहते हो जो आत्माएं अपने बाप को नहीं जानती है वह नास्तिक है. ఏ ఒక్కరికి అసలు ఆత్మ జ్ఞానం పరమాత్మ జ్ఞానం లేదంటే మనం ఏం చెప్తాము, ఆత్మ పరమాత్మ గురించి తెలుసుకుని వాళ్ళందరూ నాస్తికులు అని చెప్తాము. वो फिर कह देते हैं जो भक्ति नहीं करते वह नास्तिक है, यानी हमें वो लोग नास्तिक कहते हैं, हम उनको नास्तिक कहते हैं. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, భక్తి ఎవరైతే చేయరో వాళ్ళు నాస్తికులు అని అనుకుంటారు. ఇప్పుడు మీరు ఇంట్లో పూజలు చేయటం లేదు, వ్రతాలు చేయట్లేదు, ఏది చేయట్లేదు అనుకోండి, ఏమంటారు, వీళ్ళు అలాంటి నాస్తికులు అంటారు. కానీ వాస్తవంగా నాస్తికులు అంటే ఏంటి అర్థం, పరమాత్మని తెలుసుకున్నటువంటి వారన్నా ఆస్తిక్, అస్తిత్వం, రియలైజేషన్, సెల్ఫ్, పరమాత్మ రెండింటినీ తెలుసుకుని వాళ్ళు నాస్తికులు. अब तुम बच्चे भक्ति तो करते नहीं हो, तुम्हारे पास चित्र बहुत अच्छे हैं, चित्रों पर ही समझाया जाता है, कोई ने वर्ल्ड के नक्शे देखा ही नहीं होंगे तो उनको क्या पता लंदन कहाँ है, अमेरिका कहाँ है, जब तक टीचर बैठ ना पर समझाए, इसलिए तुमने यह चित्र बनाए हैं परंतु डीटेल में कोई समझ नहीं सकते. బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ, ఇప్పుడు భక్తి మార్గం కదా, భక్తి ఎవరైతే చేయరు వాళ్ళు నాస్తికులు అని అనుకుంటారు. ఇప్పుడు మీకు తెలుసు మీరైతే భక్తి చేయరు, మీ దగ్గర చిత్రాలు అంత మంచి మంచి చిత్రాలు ఉన్నాయి, ఆ చిత్రాలు తీసుకుని అర్థం చేయించాలి. ఇప్పుడు ఎవరికైనా అసలు ప్రపంచం యొక్క పటమే తెలియదు అనుకోండి, వరల్డ్ మ్యాపే తెలియదు అనుకోండి, వాళ్ళకి లండన్ ఎక్కడ ఉంది, అమెరికా ఎక్కడ ఉంది ఏం తెలుస్తుంది? అంటే టీచర్ కూర్చునేంత వరకు ఆ మ్యాప్ లో అర్థం చేయించరు, అంతవరకు తెలియదు కదా. అందుకే మీ దగ్గర కూడా చిత్రాలు తయారు చేయడం జరిగింది, కానీ డీటెయిల్ గా బాబా అంటారు ఎవరు కూడా అర్థం చేయించలేరు. सूर्यवंशियों ने यह राजधानी कहाँ से ली, फिर चंद्रवंशियों ने कैसे ली, क्या सूर्यवंशी से लड़ाई की, మొట్టమొదటి సూర్యవంశీయులకి రాజభాగ్యము ఎలా దొరికింది, మళ్ళీ ఆ తర్వాత చంద్రవంశీయులకి ఎవరు ఇచ్చారు, మరి చంద్రవంశీయులు సూర్యవంశీయులతో యుద్ధం చేసి తీసుకున్నారా రాజ్యభాగ్యాన్ని? యుద్ధాలు జరుగుతాయి ఏంటి అక్కడ, लड़ाई करेंगे, लड़ाई होगी क्या? तुम समझते हो सबको वर्षा एक बाप से मिलता है, सूर्यवंशी चंद्रवंशी तो विश्व के मालिक है. మనకు తెలుసు అన్నమాట, అక్కడ ఒక్క తండ్రితోనే వారసత్వం దొరుకుతుంది. సూర్యవంశీ చంద్రవంశీ విశ్వానికి యజమానిగా ఉండేవారు. दूसरा कोई धर्म ही नहीं होता है तो लड़ाई की बात ही नहीं. अभी तुम समझते हो हम विश्व के मालिक बनते हैं, ऐसे नहीं कि सूर्यवंशियों से चंद्रवंशियों ने जीता व युद्ध चली, नहीं, अलग अलग घराना होता है. అంతా బాబా యొక్క వారసత్వం కదా సూర్యవంశీయులకి చంద్రవంశీయులకి, అంతేగాని ఎవరు ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకోవడం అలాంటిది కాదు. ఇప్పుడు మీకు తెలుసు మనం విశ్వానికి యజమాని అవుతున్నాము, సూర్యవంశీయులు ఎక్కడ చంద్రవంశీయుల పైన యుద్ధాలు చేయరు, వాళ్ళు వేరే వంశాలకు చెందిన వారు, వీళ్ళు వేరే వంశాలకి చెందిన వారు, వీళ్ళ పాత్ర అయిపోతే వారికి రాజగతి ఇచ్చేసి వెళ్ళిపోతారు. अब तुम्हारी बुद्धि में यह चित्रों की सारी नॉलेज है, स्कूल में भी स्टूडेंट पढ़ते हैं तो बुद्धि में सारी नॉलेज आ जाती है. మరి మీ బుద్ధిలో ఈ చిత్రాల జ్ఞానం అంతా ఉంది. స్కూల్లో స్టూడెంట్స్ చదువుకుంటూ ఉంటారనుకోండి, మొత్తం జ్ఞానం అంతా బుద్ధిలో గుర్తొస్తుంది. छोटे बच्चों को किताब में दिखाया जाता है यह हाथी है, यह फलाना है, अब तुम इस ड्रामा को जान गए हो, यह सारा चक्र बुद्धि में है. స్టూడెంట్స్ కి చదివించేటప్పుడు చిన్నపిల్లలు ఉంటారు అనుకోండి, ఏం చేస్తారు, బొమ్మ చూపిస్తారు, బొమ్మ చూపించి ఇది ఏనుగు ఇది ఫలానా అని చెప్పేసి చెప్తారు. అలాగే మీరు డ్రామాని తెలుసుకున్నారు, చక్రం అంతా మీ బుద్ధిలో ఉంది, ఈ విషయాలన్నీ బాబా అంటారు మీకు
ज्ञापकम होते। मैंने एक बार अगर बच्चे को दिखा दिया ये हाथी है ये फलाना है, वो थोड़ी ना भूल जाता है। और सचमुच का हाथी आएगा तो वो आइडेंटिफाई करेगा, बोलेंगे तो हाथी है। ऐसे हमको एक बार बाबा ने नक्शे सारा समझा दिया है, सारे सृष्टि चक्र समझाया है, ड्रामा के बारे में समझाया है। तो जब भी हम ड्रामा कहते हैं या सृष्टि चक्र कहते हैं तो बुद्धि में वो सारी चित्र वो सब आ जाएंगे बातें। तो सारी नई बातें और इन बातों को ब्राह्मण कुल ही समझेंगे, सब नई बातें। और మనం వింటున్నవన్నీ కొత్త విషయాలన్నమాట, ఇవన్నీ కేవలం బ్రాహ్మణ కులానికి చెందిన పిల్లలే అర్థం చేసుకుంటారు। दूसरे तो बैठ फालतू डिबेट करेंगे। ऐसे भी नहीं सबको इकट्ठा समझाया जा सकता है, नहीं, अलग अलग समझाना होता है। ఇప్పుడు వేరే వాళ్ళకి చెప్పారనుకోండి వేస్ట్, వాళ్ళకి అర్థమే కాదంటున్నారు బాబా। ఊరికి ఏదో ఒక విషయంలో ఏదో ఒక పాయింట్ రైస్ చేస్తారు, ఇంకా వాదన వివాదన అనేది చేస్తూ ఉంటారు। అలాగే అందరికీ ఒక్కసారి కూర్చోబెట్టి మనం హోల్సేల్ గా చెప్పేద్దాము అలా కూడా కాదు కదా, వేరే వేరేగా అన్నమాట, ఒక్కొక్కరికి అర్థం చేయాలి। అందుకే చూడండి మన దగ్గర కోర్सेस కూడా इंडिविजुअल। कई लोग तो सोचते हैं कि अरे ग्रुप होगा तो अच्छा होगा, लेकिन हम कैसे प्रेफर करते हैं कि एक एक को ही समझाए, क्योंकि एक को जो डाउट आया दूसरों को आने की जरूरत नहीं है కదా। ఒకరికి వచ్చిన ఒకరికి వచ్చే అవసరం లేదు। ఒకవేళ ఒకరికి ఏదైనా వచ్చింది అనుకోండి, ఏదో అడుగుతున్నారు అనుకోండి, వేరే వాళ్ళని టైం వేస్ట్, వేరే వేరే అర్థం చేయించాలి। कांटा भी है पहले बात को आत्मा को समझे, फिर क्लास में बैठे तो समझेंगे, नहीं तो समझ ही नहीं सके। రూల్ ఏంటి ఇక్కడ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, మొట్టమొదటి తండ్రిని తెలుసుకోవాలి, ఆత్మని అర్థం చేసుకోవాలి, తర్వాత క్లాస్ లో వచ్చి కూర్చుంటే అప్పుడు అర్థం చేసుకుంటారు, లేకపోతే అర్థమే కాదంటున్నారు। संशय उठाते ही रहेंगे, तुमको समझाना है भगवान एक ही है, वो ऊंचते ऊंचे। ఇక్కడికి వచ్చి అర్థం చేసుకోరు అనుకోని కూర్చుంటారు, కానీ వింటూ వింటూ మళ్ళీ ఏదో ఒక ఆలోచనలు సంశయం వస్తూనే ఉంటుంది, ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు। మొట్టమొదటి మీరు అర్థం చేయించండి, భగవంతుడు ఒకే ఒక్క ఉన్నతాతమైన వారు, దేవతాओं को भी भगवान नहीं कह सकते, దేవతలకు కూడా భగవంతుడు అని చెప్పేసి చెప్పలేమన్నమాట। आत्मा का भी ज्ञान अब तुमको मिला है, कर्म का फल आत्मा ही भोगती है, संस्कार आत्मा में ही रहते। మరి బాబా ఏం చెప్తున్నారు, ఏ దేవతల్ని కూడా భగవంతుడు అని చెప్పలేదు, ఆత్మ జ్ఞానం ఇప్పుడే మీకు దొరుకుతుంది, కర్మ ఫలం ఆత్మ ఇస్తుంది, సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి। ఆత్మ सुनती है नारद द्वारा, भगवान बाप एक है, वर्षा उनसे मिलता है। ఈ చెవుల ద్వారా ఆర్గన్స్ ద్వారా ఆత్మ వింటూ ఉంటుంది। భగవంతుడు ఒకే ఒకరు నిరాకార తండ్రి, ఆయనతో నీకు వారసత్వం లభిస్తుంది। बाबा ने समझाया है, तुम अपने को आत्मा निश्चय करो और बाप से बुद्धि योग लगाओ। ये पॉइंट कितने बार आज रिपीट हुआ। బాబా ఏం చెప్తున్నారు, మీరు స్వయాన్ని ఆత్మ అనుకుని నన్ను తండ్రిని గుర్తు చేయండి, అప్పుడు మీకు వారసత్వం అనేది లభిస్తుంది। ఒక్క బాబాతోనే బుద్ధి యోగం పెట్టుకోండి। జన్మ జన్మాంతర భక్తి करते आए हो, हनुमान के भी पुजारी होंगे तो हनुमान को याद करेंगे, वह कृष्ण के पुजारी होंगे तो कृष्ण को याद करेंगे। अभी तुमको समझाया जाता है, तुम आत्मा हो, तुम्हारा परम पिता परमात्मा है, उनको याद करने से ही बाप का वर्षा मिलेगा। जो बाप है स्वर्ग का रचयिता, तो जरूर हम स्वर्ग में होने चाहिए ना। ఏ హనుమంతుడు భక్తులు హనుమంతుడు గుర్తు చేస్తారు, కృష్ణుడు భక్తులు కృష్ణుని గుర్తు చేస్తూ ఉంటారు, ఎవరెవరికి పూజారి ఉంటే వాళ్ళని జ్ఞాపకం చేస్తూ ఉంటారు। మీకు ఇప్పుడు అర్థం చేయించారు, మీరు ఆత్మలు, మీ పరంపిత పరమాత్మ మీకు తండ్రి, మరి ఆయన గుర్తు చేస్తేనే తండ్రి యొక్క వారసత్వం దొరుకుతుంది। ఎవరైతే తండ్రి స్వర్గ రచయిత ఉన్నారో, మరి ఆయన స్వర్గ రచయిత అంటే మరి ఆయన వారసత్వం కూడా ఏముంటుంది, స్వర్గమే కదా, స్వర్గ ప్రాప్తిని మీకు కలుగుతుంది అన్నమాట। बाबा का जो वर्षा है, जैसा बाप परमात्मा है, स्वर्ग का रचयिता है, तो वर्षा भी स्वर्ग का ही मिलेगा। भारत स्वर्ग था, अभी तो स्वर्ग है नहीं, जो राजाई हो, नरक में तो रावण की राजाई है। हमारी राजधानी कैसे चली, फिर नीचे उतरे, कुछ भी नहीं जाते। మరి బాబా అంటే ఇప్పుడు ఎక్కడున్నాం మనం అందరం,
నరకంలో ఉన్నాం కదా, నరకంలో అయితే రావణ రాజ్యం ఉంటుంది. ఇక్కడేమి స్వర్గ రాజ్యము దేవి దేవతల రాజ్యం అనేది ఉండే ఛాన్సే లేదంటున్నారు బాబు. మరి ఇక్కడ మన రాజధాని ఎలా నడుస్తుంది? కిందకే దిగజారుతూ వస్తున్నాము, కానీ ఈ విషయాలు ఎవరికి అర్థమే కావంటున్నారు. అభి తుమ్ జానతే హో పునర్జన్మ లేతే లేతే హమ్కో నీచే ఉతర్నా హీ హై. ప్రేమ అర్థమవుతుంది, పునర్జన్మ తీసుకుంటూ మెట్లని కిందకి దిగజారుతూనే రావాలి మనము. अब फिर बाप कहते हैं मुझे याद करो तो तुम पावन बनेंगे, स्वर्ग का वर्षा मिलेगा. हम बाप के बनते हैं तो बाप का वर्षा मिलता है. ఎక్కడైనా బాబాను గుర్తు చేస్తే బాబా వారసత్వం, బాబా పిల్లలుగా అయితే బాబా అన్నారంటే వారసత్వానికి హక్కుదారు. परंतु जब तक तमो प्रधान से सतो प्रधान ना बने, योग से पावन ना बने, तब तक वर्षा मिल न सके. కేవలం బాబా అనేసారంటే వారసత్వం రాదు. మళ్ళీ కండిషన్ ఏంటి? తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా యోగము ద్వారా పావనంగా కాకపోతే వారసత్వము లభించదు. बाप कहते हैं मुझे याद करने से तुम्हारे विकर्म विनाश होंगे, विकर्माजीत बनेंगे, ये गारंटी है. शिव बाबा का गारंटी है, भगवान वाच है. क्या गारंटी है? मुझे याद करने से तुम्हारे विकर्म विनाश होंगे, तुम विकर्माजीत बनेंगे. బాబా ఈరోజు గ్యారంటీ ఇస్తున్నారన్నమాట. ఏంటి? నన్ను గుర్తు చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి, వికర్మాజీతులుగా అవుతారు మీరు. समझानी देनी पड़ती है. कोई समझेंगे, कोई तेज बुद्धि वाले होते तो शोर मचाने लगते, कोई न कोई विघ्न डालने वाले निकल पड़ते. कोई हंगामा करे तो बोलना चाहिए एकांत में आकर समझो. यहाँ का कायदा है 7 रोज भट्टी में रहकर समझना, क्योंकि यह ज्ञान नया होने के कारण मनुष्य मूंझते हैं. బాబా ఏం చెప్తున్నారు ఇక్కడ? అర్థం చేయించాల్సి వస్తుంది. కొంతమంది అర్థం చేసుకుంటారు, పరమాత్మ వచ్చారు, ఆయనతో మనం వారసత్వం పొందుతున్నాము, వారిని అర్థం చేయించుకుంటారు. కొంతమందికి అర్థం కాదనుకోండి, చాలా షార్ట్ టెంపర్, చాలా తేజ్ బుద్ధి ఉంటారు అనుకోండి, ఏం చేస్తారు? ఇంకా గోల్ అన్నమాట చేస్తూ ఉంటారు. ఇలా ఎలా చెప్తారు, అలా ఎలా చెప్తారు అంటే సెంటర్ లో వచ్చి గొడవ చేస్తారనమాట, హంగామా చేస్తారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి? విద్యాలు వేసే వాళ్ళకి మీరు వచ్చి ఒంటరిగా వచ్చి శాంతిగా ఫస్ట్ ఏకాంతంలో అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ నియమమే ఉంది, ఫస్ట్ 7 days బట్టీలో ఉండి అర్థం చేసుకోవాలి అని చెప్పేసి. ఎందుకంటే ఇది కొత్త జ్ఞానమైన కారణంగా మనుషులు కన్ఫ్యూజ్ అవుతారంటున్నారు బాబా. कोई भी पहले नया सेंटर खुलता है तो उसमें होशियार होने चाहिए जो सबको समझा सके. ఎక్కడైనా న్యూ సెంటర్, కొత్తగా సెంటర్ స్థాపన అయిందనుకోండి, అక్కడ తెలివైన పిల్లలు ఉండాలంటున్నారు బాబా. అన్ని విషయాలు చాలా చక్కగా అర్థం చేయించే పిల్లలు ఉండాలి. భగవాన్ తో సబ్కా ఏక్ హై, సబ్ ఆత్మాయే భాయి భాయి. పరమాత్మ భగవంతుడు ఒకరే ఉంటారు, అందరి ఆత్మలకి సోదర సోదర, అందరి ఆత్మలు కూడా ఒకే తండ్రి పిల్లలు, సోదర సోదరులు. परमात्मा सबका बाप है. पुकारते हैं पतित पावन आओ तो जरूर वह पावन है. పరమాత్మ ఒకరే కదా తండ్రి మనకి, మరి పిలుస్తూ ఉంటారు ఓ పతిత పావన రండి అని. అంటే అర్థం ఏంటి? పతిత పావనుడు పరమాత్మ తండ్రి మనకి ఒకరే అన్నమాట. వహ్ కభీ పతిత హోతే నహీ హై. శివబాబా ఎప్పుడు కూడా పతితంగా కారు, పతిత పావన రండి అని పిలుస్తారు, కానీ శివబాబా ఎప్పుడు పతితంగా పావనంగా ఉంటారు. ఇప్పుడు सतयुग में सब तो नहीं जाएंगे, जो पतित से पावन बनते हैं वही पावन दुनिया में जाते हैं. అలాగే స్వర్గానికి అందరూ వెళ్ళాలంటున్నారు బాబా. ఎవరైతే ఇప్పుడు పతితాత్మలు పావనంగా అవుతారో వాళ్ళే వెళ్తారు. ये भी जानते सारी दुनिया आकर मत नहीं लेगी, यह मुश्किल है जो तुम सारी दुनिया को मत दो. మరి ఉన్న ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వచ్చేసి బాబా చెప్పిన విధానంలో నడుచుకుంటారా? నడుచుకోరంటున్నారు బాబా కదా. అలాగే మీరు అందరికీ కూడా చెప్పలేరు, చాలా కష్టం అంటున్నారు. అభి సబ్కి కయామత్ కా సమయ హై, వినాశ సబ్కా హోనా హై. సటన్ కదా, ఇది కంపల్సరీ. ఇప్పుడు అందరిది అంతిమ సమయంలో ఉన్నాం, కయామత్ కా సమయం. అందరి యొక్క మృత్యువు జరిగే తీరుతుంది, అందరి యొక్క వినాశనము అయ్యే తీరుతుంది.
समझाने की बड़ी युक्ति चाहिए। जो शांति से बैठ सुने, డిస్టర్బెన్స్ ना करे। అంటే పదాలు మనం చెప్పే పదాలు, మనం మాట్లాడే మాటలు, వర్డ్స్ లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది। हम कैसे कैसे शब्द यूज करते हैं, किस प्रकार से, किस भावना से हम बोलते हैं, वो भी सामने वाले व्यक्ति पर प्रभाव पड़ता है। तो एक बातों की विषय में एक कहानी मुझे याद है। एक बार एक राजा था, तो राजा के पास जो राजगुरु होता है ना, कुल गुरु होता है, तो कभी कभी ऐसे कोई चीज होती है तो फिर उनसे पूछताछ करते रहते हैं। तो एक राजा को एक बार बहुत बुरी स्वप्न आया था, बहुत बुरा स्वप्न आया। तो राजा ने क्या कहा कि उनकी अपनी भविष्यवाणी, माना आगे चल करके क्या होने वाला है उसके लाइफ में, उसके बारे में बताने के लिए ऐलान कराए अपने राज्य में। कौन बता सकते हैं, सत्य जो बताएंगे फिर उनको इनाम मिलेगा। तो एक आया था, दो जने आए थे, दो पंडित आए थे सुनाने के लिए। एक जना आया था तो उन्होंने सत्य कहा कि राजा, आपके सामने आपके पोतरे पोतरे परपोतरे सब मर जाएंगे, लेकिन आप रहेंगे, आप रहेंगे, आपका कोई टेंशन नहीं है, आपकी मृत्यु नहीं होती, लेकिन बाकी सबकी मृत्यु हो जाती है आपके आंखों के सामने, तो आप दीर्घायु वाले रहेंगे, ऐसा बोलते हैं। तो राजा को बहुत गुस्सा आता है, क्योंकि कोई भी ऐसे अपने सामने अपने प्रियजनों को मरते हुए देखते नहीं ना, देख नहीं सकते ना, तो उनको बहुत बुरा लगता है, तो उसको कारागार में डाल देते। दूसरा और एक सज्जन आता है, तो वो क्या कहता है कि माना शब्दों का प्रयोग, वो क्या कहते हैं, राजा आपका भाग इतना श्रेष्ठ है, आप इतने दीर्घायु वाले हैं, आप कितने श्रेष्ठ पालक हैं कि आपके राज्य में तो सब अच्छा ही रहता है, और आप बहुत सारी पीढ़ियों पीढ़ियों तक आप देखेंगे, ऐसा कहते हैं। माना आपके सामने से बहुत सारी पीढ़ी चलते रहते हैं, लेकिन आप तो जिंदा ही रहेंगे, ऐसा कहते हैं। तो दोनों को मतलब एक ही है, लेकिन बोलने के हिसाब से एक को दंड मिलता है, एक को इनाम मिलता है। ऐसे बाबा कहते हैं हमको भी जो सत्य ज्ञान है बोलना चाहिए, छुपाना नहीं चाहिए, जो बात है वो बोलना चाहिए। पवित्रता की बात हो, खान पान की शुद्धि हो, किसी भी चीज की हो, हमें छुपाना नहीं, गोल घुमाना नहीं, लेकिन सत्यता को सभ्यता से प्रेजेंट करना है ना, ये टैक्ट आनी चाहिए। మనం బాబా జ్ఞానం చెప్పాలి, కరెక్ట్ గా చెప్పాలి, ఎలా ఉన్నది అలాగే చెప్పాలి, దాన్ని మనం మార్చేసి ఏదో చేసి చెప్పే అవసరం లేదు। కానీ సమయము సందర్భాన్ని బట్టి ఎంత చెప్పాలి, ఎక్కడ ఎలా చెప్పాలి అనేది అది అర్థం చేసుకుని చెప్పాలి, లేకపోతే దాని భావం అనేది మారిపోతుంది అనమాట। అందుకే అర్థం చేయించడానికి, సమझाने బడి యుక్తి चाहिए, చాలా ఉపాయం ఉండాలన్నమాట। చెప్తా చూడండి, కర్ర విరగకూడదు, పాము చావాలి, लाठी न टूटे सांप भी मरे, ऐसे बोल, युक्ति युक्त बोल होनी चाहिए। जो శాంతి से बैठ सुने, డిస్టర్బెన్స్ ना करे। మీ వాచ ఎలా ఉండాలంట, వాళ్ళు కూర్చొని శాంతిగా మీరు ఏం చెప్తారు వినేటట్టు ఉండాలి, మళ్ళీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకూడదు। पहले पहले तो बाप का परिचय देना है, शिव बाबा ही पतित पावन पहरा, वही समझाते हैं, गीता में भी अक्षर मशहूर है। మొట్టమొదటి శివబాబా గురించి పరిచయం చెప్పారు, ఆయనే పతిత పావనుడు, ఆయనే భగవద్గీతని అర్థం చేయిస్తారు। గీతాక్షరం చాలా ప్రసిద్ధి చెందింది కదా। पतित पावन बाकी कहते हैं कि मुझे याद करो तो तुम्हारे विकर्म विनाश होंगे। पतित पावनुడు బాబా ఏం చెప్తున్నారు, నన్ను గుర్తు చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి। गीता से ही अक्षर ताल्लुक रखते हैं। शिव बाबा ने कहा है, मुझे याद करो, मैं सर्वशक्तिमान पतित पावन हूँ, गीता ज्ञानदाता ज्ञान का सागर हूँ। बाबा के कितने सारे टाइटल्स, నేను సర్వశక్తివంతుణ్ణి, పతిత పావన్ని, జ్ఞానదాతని, జ్ఞాన సాగరుణ్ణి, అంటే ఇవన్నీ భగవద్గీతతో రిలేట్ అవుతాయి అన్నమాట ఈ వర్డ్స్ అని। सिर्फ वह कहते कृष्ण भगवान वाच, तुम कहते हो शिव भगवान वाच। भगवान निराकार है, वह कभी पुनर्जन्म में नहीं आते।
अलौकिक दिव्य जन्म लेते, खुद ही समझाते हैं मैं साधारण कूड़े तन में आता हूँ जिसको ही भागीरथ कहते हैं। పరమాత్మ నిరాకారం, ఆయన మనలో పునర్జన్మలోకి రారు, అలౌకిక దివ్య జన్మ ఉంటుంది. స్వయం చెప్తున్నారు నేను వృద్ధ మానవ శరీరంలోకి ప్రవేశిస్తాను, దాని పేరే భగీరథ అని చెప్తారు. ब्रह्मा द्वारा ही रचना रचते हैं तो मनुष्य का नाम ब्रह्मा रखा जाता है। व्यक्त ब्रह्मा से फिर पावन अव्यक्त फरिश्ता बन जाते। बाप आते ही है पतितों को पावन बनाने, तो जरूर फिर पतित दुनिया पतित शरीर में आएंगे ना। जहाँ पतित होंगे वहां करके पावन बनाना होता है ना परमात्मा को। మరి పరమాత్మ ఎక్కడికి వస్తారు? పతిత శరీరం పతిత ప్రపంచంలోకి వస్తారు. ये है डिटेल की समझाए, पहले तो समझाना चाहिए। भगवान कहते हैं कि कल पहले मुआफिक मुझे याद करो तो तुम्हारे विकर्म विनाश होंगे, पतित से पावन। అన్ని డీటెయిల్ విషయాల కన్నా మెయిన్ ఫోకస్ ఏంటి, మెయిన్ విషయం ఏంటి? కల్ప ముందు మాదిరిగానే ఇప్పుడు కూడా చెప్తున్నారు, నన్ను గుర్తు చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి, పతితులు పావనులుగా తయారవుతారు. गाते भी है हे पतित पावन आओ, गंगा तो है नहीं, गंगा तो है ही, तुम पुकारते हो तो जरूर कहाँ से आएंगे। पतित पावन आते हैं पतित से पावन बनाने का पाठ बन जाने। आओ बुला रहे बना, यहाँ नहीं है, बट पानी तो यहीं पे ना, हर जगह पर है, गंगा तो यहीं पे है, तो उसको बुलाने की बात नहीं है. तो క్లియర్ ఉంది చూడండి, పిలుస్తున్నారు అంటే లేదు. ఎక్కడి నుంచి వస్తారు మరి? ఇప్పుడు గంగ అనుకోండి, గంగ పతిత పావన అనుకోండి, అది ఇక్కడ ఉంది. పంచతత్వాలు నీళ్ళు ఒక తత్వం, దాన్ని మనం పిలవము. మరి బాబా ఎక్కడి నుంచి వస్తారు? बाप कहते हैं तुम पावन थे, फिर तुम्हारे में खाद पड़ी है, वह योग बल से ही निकलेगी. పతిత పావన రానంటే పతితులు పావనంగా చేయడానికి బాబా వస్తారు. మరి మీరు ఒకప్పుడు పావనంగా ఉండేవారు, మీరు వికారాల మలినాలనేవి చేరుకున్నాయి, అవి యోగ బలంతోనే తొలగిపోతాయి అంటున్నారు బాబా. तुम पवित्र बन जाएंगे, फिर पावन दुनिया में ही आएंगे, पतित दुनिया का विनाश हो जाएगा. పవిత్రంగా అయితే పావన ప్రపంచంలోకి వస్తారు, పతిత ప్రపంచం వినాశనం అయిపోతుంది. जो समझाया जाता है उसे अच्छी रीति से धारण करना है. हम तो ऊंच सिर्फ ऊंचते ऊंच बाप की महिमा करते. బాబా ఏదైతే అర్థం చేయిస్తారో దాన్ని చక్కగా ధారణ చేసుకోవాలి. కేవలం మనం ఉన్నతాత్మకమైన తండ్రి యొక్క మహిమనే చేస్తున్నాము. बेहद का बाप समझाते हैं तुम 84 जन्मों का पाठ बजाते बजाते कितने पतित बने हो. पहले पावन थे, अब पतित बने हो, फिर याद की यात्रा पर रहने से तुम पावन बन जाएंगे. అనంతమైన తండ్రి అర్థం చేస్తున్నారేంటి? మీరు 84 జన్మల పాట అభినయం చేస్తూ ఎంత పతితులుగా అయిపోయారు చూసుకోండి. ముందేమో పావనంగా ఉండేవారు, ఇప్పుడు పతితంగా అయిపోయారు. మళ్ళీ బాబా స్మృతి యాత్రలో ఉంటేనే మీరు పావనంగా తయారవుతారు. భక్తి మార్గ से तुम सीढ़ी नीचे उतरते ही आए हो, ये तो बिल्कुल ही सहज बात है. ద్వాపర యుగం నుంచి భక్తి మార్గం నుంచి మెట్ల కిందకి తెగచాటుకు వచ్చారు. ఇవన్నీ చాలా సింపుల్ విషయాలు అర్థం చేసుకోవడానికి. या तो बच्चों की बुद्धि में बैठना चाहिए, सवेरे उठकर विचार सागर मंथन करना चाहिए. किस बात के लिए? जो भी आए उनको समझाना है. ఏ అమృత వేళలో ఏం చేయాలంటే విచార సాగర్ మంథనం చేయాలి. ఎవరు వచ్చినా ఎలా అర్థం చేయించాలి, ఎలా బాబా పరిచయం చెప్పాలి, ఏ రకంగా అర్థం చేయించాలి. मुरली की मुख्य पॉइंट्स नोट कर देनी चाहिए, फिर रिपीट करनी चाहिए तो दिल पर पक्का हो जाए. ఏం చేయాలంటే మురళి యొక్క ముఖ్యమైన పాయింట్స్ నోట్ చేసుకోవాలి, తర్వాత వాటిని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండాలి. అప్పుడు పూర్తిగా అన్నమాట మనసు పైన పూర్తిగా ఇంకా అది ప్రింట్ లాగా అన్నమాట, మురళి విషయాలు మర్చిపోకుండా ఉంటుంది. पहली पहली मुख्य बात है बाबा को याद करना. बाप ही कहते हैं मन मना भव, मुझे याद करो तो विकर्म विनाश होंगे. మొట్టమొదట బాబా ఏం చెప్తున్నారు? మన్ మనా భవ, బాబాను ఒక్కరిని గుర్తు చేయాలి. బాబాని గుర్తు చేస్తేనే మీ వికర్మలు వినాశనం అవుతాయి. अब करो ना करो,
बाबा कहते हैं मुझे याद करो कभी कर्म विनाश होगी, करो ना करो क्या है तुम्हारी मर्जी। बाबा कहते हैं आज मेरी मर्जी तुम्हारी, ఇట్లా మనం కూడా చెప్తాం బాబా మేము చెప్తున్నాము మీ ఇష్టం ఇంకా, అలాగే బాబా కూడా అంటున్నారు నేను చెప్తున్నాను లేచి నన్ను గుర్తు చేయండి వికర్మలు వినాశనం అవుతాయి, చేయండి చేయకూడదు మీ ఇష్టం। बाप का फरमान को मिला हुआ है पावन दुनिया में चलना है तो फिर पवित्र दुनिया में बुद्धि का योग नहीं जाना चाहिए। బాబా యొక్క ఆజ్ఞ దొరికింది ఏంటి, పావన ప్రపంచానికి వెళ్ళాలి అంటే ఈ పతిత ప్రపంచంతో మీ బుద్ధి యోగము ఉండకూడదు। వికారమే నహీ జానా హే, వికారాల్లో కూడా వెళ్ళకూడదు। समझाने तो बहुत मिलती रहती है, అయితే చక్కగా బాబా మన పిల్లలకి అర్థం చేయిస్తుంటారు। अच्छा मीठे मीठे सिखलवे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। बाबा बोलता है करना नहीं करना हमारे ऊपर डिपेंड करता है। अच्छा आज का धारणा के लिए मुख्य पॉइंट है, धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट सवेरे सवेरे उठकर विचार सागर मंथन करना है। అమృత వేళ ఉదయాన్నే లేచి ఏం చేయాలి, విచార సాగర మంథనము చేయాలి అంటున్నారు బాబా। सवेरे सवेरे उठकर विचार सागर मंथन करना है। बाप जो सुनाते हैं उसे नोट कर रिपीट करना है, दूसरों को सुनाना है। బాబా ఏదైతే వినిపిస్తున్నారో దాన్ని నోట్ చేసుకొని రిపీట్ చేయాలి, వేరే వాళ్ళకి వినిపించాలి। बाप जो सुनाते हैं उसे नोट कर रिपीट करना है, दूसरों को सुनाना है। सबको पहले पहले बाप का ही परिचय देना है। అందరికీ మొట్టమొదట ఏం చేయాలి, బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వాలి। सबको पहले पहले बाप का ही परिचय देना है। सेकेंड पॉइंट, पावन दुनिया में चलने के लिए इस पतित दुनिया से बुद्धि योग निकाल देना है। పావన ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే ఈ పతిత ప్రపంచంతో బుద్ధి యోగాన్ని తొలగించుకోవాలి। पावन दुनिया में चलने के लिए इस पतित दुनिया से बुद्धि योग निकाल देना है। आज का वरदान है मनसा के महादान द्वारा। मनसा के महादान द्वारा हर संकल्प की सिद्धि प्राप्त करने वाले मास्टर सर्वशक्तिमान भव। मनसा के महादान द्वारा हर संकल्प की सिद्धि प्राप्त करने वाले मास्टर सर्वशक्तिवान भव। మంచి వరదానం, మనసు యొక్క మహాదానము ద్వారా ప్రతి సంకల్పాన్ని సిద్ధింప చేసుకుని, ప్రతి సంకల్పంలో సిద్ధిని ప్రాప్తం చేసుకుని మాస్టర్ సర్వశక్తివంతులుగా కండి। మాస్టర్ సర్వశక్తివంతులుగా కండి। जो बच्चे मनसा द्वारा शक्तियों का दान करते हैं उन्हें मास्टर सर्वशक्तिवान का वरदान प्राप्त हो जाता है। ఏ పిల్లలైతే మనసు ద్వారా శక్తులను దానం చేస్తారు, देखो मनसा सेवा का इंपॉर्टेंस बाबा समझा रहे हैं। ఏ పిల్లలైతే మనసు ద్వారా శక్తుల యొక్క దానం చేస్తారో వారు మాస్టర్ సర్వశక్తివంతులు అనే వరదానం ప్రాప్తం చేసుకుంటారు। మాస్టర్ सर्वशक्तिवान वरदानम प्राप्त చేసుకుంటారు। क्योंकि मनसा द्वारा शक्तियों का दान करने से संकल्प में इतनी शक्ति जमा हो जाती है
जो हर संकल्प की सिद्धि प्राप्त होती है। ये लॉजिक है। हम जिस प्रकार से हम दान करते हैं, जिस प्रकार से वो शक्ति बढ़ते। घर में भी देखो क्या कहते हैं, लौकिक में भी क्या कहते हैं, अगर घर में कोई चीज की कमी होती है, अन्न की कमी होती है, अनाज की कमी, कोई भी चीज की कमी होती है, उसको दान में दो तो वो और दुगनी हो जाएगी और बढ़ जाएगी। जो है वो दान नहीं, जो नहीं है उसका दान करने से फिर वो बढ़ता है। ऐसा बोलते हैं ना, ऐसे मनसा से, संकल्पों से आप शक्तियों का दान करते जाओगे तो फिर संकल्प शक्ति, संकल्प में सिद्धि प्राप्त हो जाएगी। మరి బామ ఏమంటున్నారు, ఎందుకు మనకి సర్వశక్తివానైన వరదానం దొరుకుతుంది అంటే, ఎందుకంటే మనసు ద్వారా శక్తుల యొక్క దానాన్ని చేస్తే, మనసు ద్వారా శక్తులను దానం చేస్తే సంకల్పాలలో ఎంత శక్తి జమ అవుతుందంటే మీ ప్రతి సంకల్పము సిద్ధిస్తుంది। మీరు ఏమనుకుంటది सिद्धि प्राप्तिస్తుంది అన్నమాట। वे अपने संकल्पों को जहां चाहे वहां 1 సెకండ్ में टिका सकते। మరి అలాంటి పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళ సంకల్పాలను ఎక్కడ కావాలంటే అక్కడ 1 సెకండ్ స్థిరంగా పెట్టగలుగుతారు। సంకల్ప उनके वश होते हैं। సంకల్పాలు ఆ పిల్లల యొక్క వశంలో ఉంటాయి। वे अपने संकल्पों पर विजयी होने के कारण चंचल संकल्प वाले को भी थोड़े समय के लिए अचल व शांत बना सकते। అంటే స్వయం యొక్క సంకల్పాలపైన విజయులుగా ఉన్న కారణంగా ఎదుటి వ్యక్తి సంకల్పాలు చంచలంగా, అంటే మనసు అటు ఇటు తిరుగుతున్నటువంటి సంకల్పాలు ఉన్న వాళ్ళకు కూడా కొద్ది సమయం గురించి వీళ్ళు ఏం చేస్తారు, అచంచలంగా శాంతిగా వాళ్ళని తయారు చేస్తారు। ना अपनी स्थिति से दूसरों की स्थिति भी हम सुधार सकते हैं। ये सब कब पॉसिबल होगा, मनसा महादान। मनसा महादान द्वारा हर संकल्प की सिद्धि प्राप्त करने वाले बनेंगे तब। स्लोगन, निरंतर एक बाप के संग में रहो तो संग दोष से बच जाए। నిరంతరము ఎప్పుడు ఎల్లప్పుడు ఎల్లవేళలా ఒక్క బావ యొక్క సాంగత్యంలో ఉన్నట్లయితే సాంగత్య దోషం నుంచి రక్షించబడతారు। निरंतर एक बाप के संग में रहो तो संग दोष से बच जाएंगे। సాంగత్య దోషం నుంచి రక్షించబడతారు। तपस्वी जीवन के लिए होमवर्क पत्र पुष्प, योग के प्रयोग द्वारा सिद्धि स्वरूप बनो। योग प्रयोग द्वारा सिद्धि स्वरूपुలుగా కండి। योग का प्रयोग करने के लिए दृष्टि वृत्ति में भी पवित्रता को और अंडरलाइन करो। మనం ఏదైనా योग प्रयोग, कल बाबा ने बताया ना, अपने ऊपर पहले प्रयोग करो फिर दूसरे के ऊपर प्रयोग करो। ఏదైనా అన్నమాట యోగ ప్రయోగం మీ మీద మీరు చేసుకోవాలన్నా, వేరే వాళ్ళ మీద చేయాలన్నా, ఫస్ట్ యోగ ప్రయోగం చేయాలంటే మీ దృష్టి వృత్తి రెండిట్లో పవిత్రతని ఇంకా ఇంకా అండర్లైన్ చేసుకోండి। मूल फाउंडेशन अपने संकल्प को शुद्ध ज्ञान स्वरूप शक्ति स्वरूप बनाओ। యోగ ప్రయోగానికి మెయిన్ ఫౌండేషన్ ఏంటి, బేస్ ఏంటి, మీ సంకల్పాలని శుద్ధంగా జ్ఞాన స్వరూపంగా అలాగే శక్తి స్వరూపంగా తయారు చేసుకోండి। कोई कितना भी भटकता हुआ परेशान दुख की लहर में आए, खुशी में रहना असंभव समझता हो, लेकिन आपके सामने आते ही आपके मोह, आपकी वृत्ति, आपकी दृष्टि आत्मा को परिवर्तन कर दे, यही है योग का प्रयोग। బాబా ఏమంటారు, ఎవరు ఎంత తిరుగుతూ ఉన్నటువంటి, లేకపోతే అలజడులు దుఃఖం యొక్క అలల్లో ఉన్నటువంటి, అసలు నేను సంతోషంగా ఉండడం నాకు అసంభవము అనుకున్నటువంటి వ్యక్తులు మీ ముందుకు వచ్చినా సరే, మీ యొక్క మూర్త అంటే మీ యొక్క ఫీచర్స్ ద్వారా, మీ యొక్క వృత్తి ద్వారా, మీ యొక్క దృష్టి ద్వారా ఆత్మ పరివర్తితము అయిపోవాలి। మిమ్మల్ని చూస్తేనమాట వాళ్ళని పరివర్తన చేయాలి। ఇదే योग प्रयोगमो। अच्छा, ओम शांति। अमृत वेले का पॉइंट है, शक्तिशाली अमृत वेले के लिए सारे दिन पर अटेंशन। శక్తిశాలి అమృత వేళ ఉండాలి అని అంటే
పవర్ఫుల్ అమృత్ వేలో ఉండాలి అంటే మొత్తం రోజు అంతటి పైన అటెన్షన్. आज इसमें बाबा ने सारे दिन में भिन्न भिन्न रूप धारण करो, 5 స్వరూపం के बारे में बाबा ने आज समझाया. ఏ రోజంతా ఏం చేయాలంట, రకరకాల రూపాలలో అభ్యాసం చేయండి, అంటే రకరకాల స్వరూపాలలో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. స్మృతి మే రఖనే కే 5 స్వరూప్. పెహలా అంటే జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి జ్ఞాపకం రోజంతా అంటే అందులో ఫస్ట్ స్వరూపం ఏంటి అంటే మే బచ్చా. అందరికన్నా ఫస్ట్ మనం ఎవరము, బాబాకి పిల్లలం అన్నమాట. నేను పిల్లాడిని అనేది స్మృతి ఫస్ట్ ఉండాలి. पहला मैं बच्चा हूँ, दूसरा मैं गाडली स्टूडेंट हूँ. ఫస్ట్ పిల్లలము, తర్వాత గాడ్లీ స్టూడెంట్స్ అన్నమాట. తీసరా मैं रूहानी यात्री. మూడోది ఏంటి స్వరూపము, నేను ఆత్మిక యాత్రికుడును. यात्रा में जब जाते हैं तो कितना अटेंशन रखते हैं, है ना, और पवित्र भी रहते हैं, धारणाओं पर भी चलते हैं. तो हम भी रूहानी यात्रा कर रहे हैं. अभी हम मृत्युलोक से अमरलोक की यात्रा, दुखधाम से शांतिधाम और सुखधाम की यात्रा पर है. तो मैं रूहानी यात्री हूँ. ये बाबा कहते तीसरी पॉइंट. चौथा मैं योद्धा. फोर्थ ఏంటి, నేను యోద్ధ. యోద్ధ అంటే యుద్ధం చేసేవాడిని, సైనికుడు. पांचवा मैं ईश्वरीय व खुदाई खिदमतगार हूँ. यह 5 స్వరూప స్మృతి में रहे. ఫిఫ్త్ ఏంటి, నేను ఈశ్వరీయ అంటే పరమాత్ముడి యొక్క సేవాధారి పిల్లాడిని. ఈ 5 స్వరూపాలు రోజంతటా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఓం శాంతి. से अनजान थे, आत्मज्ञान पाके हुए दूर देह भान से. ज्ञान तो बहुत था पर खुद से अनजान थे, आत्मज्ञान पाके हुए दूर देह भान से. सद्गुणों से कर दिया है श्रृंगार मेरा, सद्गुणों से कर दिया है श्रृंगार मेरा. धन्यवाद तेरा प्रभु, धन्यवाद तेरा, धन्यवाद तेरा.
शक्ति से हम तो निडर हो गए, पवित्रता का बल मिला, हम तो अमर हो गए। सत्यता की शक्ति से हम तो निडर हो गए, पवित्रता का बल मिला, हम तो अमर हो गए। पग पग पर देते हो प्रभु साथ मेरा, पग पग पर देते हो प्रभु साथ